రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ కోరుకొండ మండలం బూరుపూడి గ్రామంలో ఆనంద ఉత్సవాలు చాలా వెలువడినట్టున్నాయి. ఎందుకంటే అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు స్వచ్ఛందంగా బలరామకృష్ణ గారికి సాక్షాత్తు తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్ చేయడం ఈరోజు శుభ పరిమాణం. ఆ పరిణామం సందర్భంగా ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ, అలాగే తదనంతరం పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తూ, అలాగే బత్తుల బలరామకృష్ణ గారు ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హాట్ టాపిక్. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వెళ్ళి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టేజ్ మీద ఉండగా ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారికి టికెట్ అనౌన్స్ చేయడం అనేది కూడా ఇవాళ రాజనగరం నియోజకవర్గం చాలా సంతోషాలతో వెలువడిపోతుంది. ఇవాళ చూస్తుంటే అధికార పార్టీ చేసే అవినీతి విషయాలు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇవాళ ఇబ్బందులు అంటే బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, కొండలు కావచ్చు, అన్ని రకాల మోసపూరిత రాజకీయాల్లో ఇవాళ అధికార పార్టీ ఇరుకులు పడిపోయే టైంలో బత్తుల బలరామకృష్ణ సమర్థుడైన నాయకుడని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గ్రహించి టికెట్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఇదే ఉమ్మడి అజెండాగా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బూరుపూడి గ్రామానికి రాజనగరం నియోజకవర్గం అందరూ కూడా సమిష్టిగా ఒకే నిర్ణయంతో ఒకే బాటలో బత్తుల బలరామకృష్ణ గారు ఇవాళ అసెంబ్లీకి పంపించడం జయంగా పనిచేస్తాం. ఎట్టి బస్సులో కూడా మేము అవసరమైతే జనసేన పార్టీ నుంచి ఒక అడుగు వెనకేసి తెలుగుదేశం నాయకులు అంటే సీనియర్ నాయకులు ఇలాంటి సలహాలు తీసుకుని వార్డు స్థాయిలో కానీ బూత్ స్థాయిలో కానీ పెద్దవాళ్ళ సహకారం అన్ని తీసుకుని కూడా బత్తులను ఎట్టి బస్సులో కూడా అసెంబ్లీకి పంపించే వరకు కూడా నిద్రపోవని ఒక జన సైనికుడిగా అడప శ్రీనివాస్గా కూడా నేను ప్రభుత్వానికి చెప్తున్నాను. కానీ ఇవాళ చాలా రాజనగరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 80 సీట్లో భక్తులు చేసిన సేవా కార్యక్రమాలు, వాళ్ళ ఫ్యామిలీ చేసిన పాదయాత్రలు కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చేసిన అంబులెన్స్ సర్వీసులు కావచ్చు, పేద ప్రజలు చేసిన సహాయం కావచ్చు, ఎన్నో రైతులు ఆదుకోవడం కావచ్చు, ఇవన్నీ ముందు నుండి బలరామకృష్ణ ఒక వ్యక్తి రాజనగరం నియోజకవర్గంలో ఇవాళ మా దశ నిర్దేశంగా వాళ్ళ బత్తుల బలరామకృష్ణ గారు ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గ భక్తుల ఫ్యామిలీని బత్తుల బలరామకృష్ణ గారిని 50,000 ఓట్ల మెజార్టీతో నగ్గించి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి ఈ బూరుపూడి గ్రామం నుంచి మేము ఖచ్చితంగా గతంలో ఎప్పటి నుంచి చూసినా కానీ ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్ మెజార్టీ వచ్చింది. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలయికతో ఈ బూరుపూడి గ్రామంలో సుమారుగా 700 మెజార్టీతో ముందంజలో ఉంటామని చెప్పేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి అసమర్థ నాయకులకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీరు చేసే అరాచకాల్ని, ఇబ్బందుల్ని, యువతని, మహిళల్ని ఎంతమందికి హెచ్చరికలు జారీ చేసి కేసులు పెట్టా మేము భయపడేది లేదు. మాకు తెలుగుదేశం అయినా బలమైన సీనియర్ నాయకులు అంటే కొంతమంది పెద్దలు మాకు ఇలా కేశవరావు గారు కావచ్చు, పోలేపల్లి రామారావు గారు, ఇలాంటి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. అలాగే కాపుల్లో కూడా చాలా మంది పెద్ద నాయకులు, దళితుల్లో పెద్ద నాయకులు ఉన్నారు, ఎంఆర్పీఎస్లో పెద్ద నాయకులు, బీసీ సంఘాల్లో కూడా పెద్ద నాయకులు ఉన్నారు. అందరినీ కలుపుకొని పెద్దల సహకారంతో మేము ముందుకెళ్తాం. అవసరమైతే కనుక ఖచ్చితంగా వైసీపీని బూత్ లెవెల్లో ఎదుర్కోవడం, మెజార్టీని తీసుకొచ్చి 700-800 మెజార్టీతో ఇక్కడ జనసేనకు మెజార్టీని ఇస్తామని చెప్పేసి ఒక అడప శ్రీనివాస్గా నేను ఈ మీడియా ద్వారా చెప్పదలుచున్నాను. చంద్రబాబు గారికి చెప్పండి.